బుద్ధిగా కాపురం చేసుకోమను. చెప్పు రుక్మిణి, కూతురు లాంటిదైన స్నేహనే బుద్ధిగా కాపురం చేసుకోమని ఎన్నోసార్లు చెప్పావు కదా. సొంత కూతురు దగ్గరకు వచ్చేసరికి మాట్లాడవే. బోనమ్మా, ఎందుకు ఇందాకటి నుంచి మా అమ్మని అలా బెదిరిస్తున్నారు? కావేరి పొన్ను, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? అన్నీ నీ అత్తగారు, తనతో ఇలాగేనా మాట్లాడేది? ఇంకెలా మాట్లాడమంటావు? తప్పు చేసిన కొడుకునే ఆవిడ సమర్థిస్తుంది. ఏ తప్పు చేయని నన్ను మా అమ్మ సమర్థిస్తే తప్పేంటి? కావేరి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నా జీవితం గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? భర్తని ఎక్కడో వదిలేసొచ్చి ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నా. నీకు సంస్కారం గురించి ఏం తెలుసు? కావేరి, ఏ ఆగిపోయారే? కొట్టండి. మీ అబ్బాయికి నా మనస్సుని చంపేశాను, మీరు నన్ను చంపేయండి. అయినా కాకినొక్క మాట అంటేనే మీకు ఇంత కోపం వచ్చిందే? నా భర్త ఇంకొక అమ్మాయికి అన్యాయం చేశాడని లోకానికి అంతటికి తెలిసిపోయింది. నాకు ఎంత బాధగా ఉంటుంది. నా కోడలు నిజంగానే కనిపించకుండా పోయింది కావేరి. నా ముందుంది నా కోడలు కాదు. అవును, ప్రశ్నించే కోడలంటే ఏ అత్తకు నచ్చదు. నాకు మిమ్మల్ని చూస్తే కోపంగా ఉంది. కావేరి, అమ్మతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. కాదా? మరి మా అమ్మతో మీరంతా మాట్లాడిన పద్ధతి అది కరెక్టా? అర్జున్, ఇక మాట్లాడి లాభం లేదు నాన్న. పదవే రాకాకి. అన్నీ అన్నీ కావేరి, కావేరి, అన్నీ కావేరి, బోనమ్మా, కావేరి వెళ్ళొద్దని చెప్పు. కావేరి, వెళ్ళిపోతున్నారు. బోనమ్మా, అయ్యో, వెళ్ళిపోతున్నారమ్మా. అర్జున్, బోనమ్మా, ఆగండి. అర్జున్, అర్జున్.